హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. ఇక్కడ చూడండి, pH సొల్యూషన్స్ మీద మోస్ట్లీ వాల్యూ కనుక్కోమంటున్నాడు. pH వాల్యూ అనేది కనుక్కోమంటున్నాడు. ఇక్కడ H+ అయాన్ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది ఇచ్చారు. H+ అయాన్ కాన్సన్ట్రేషన్ ఎంత ఇచ్చారు? 1 × 10⁻⁵ మోల్ పర్ సో మోల్స్ పర్ లీటర్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం. అయితే ఇందుకీ కాన్సెప్ట్ ఏంటంటే pH ఈజ్ ఈక్వల్ టు pH ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ లాగరిథమ్ ఆఫ్ H+ కాన్సన్ట్రేషన్ అనమాట. ఆల్రెడీ H+ కాన్సన్ట్రేషన్ ఇచ్చారు కాబట్టి దాన్ని సబ్స్టిట్యూట్ చేయండి. మైనస్ లాగ్ ఇక్కడ 10⁻⁵ అనేటువంటి తీసుకుంటాం. 1 × 10⁻⁵ కాబట్టి ఇలా తీసుకోండి. నెక్స్ట్ లాగ్ 10 బేస్ ఇక్కడ ఏం లేకపోతే 10 అనేటువంటిది ఉంటుంది. అఫ్ కోర్స్ అది మీకు తెలిసిందే. లాగ్ 10/10 అంటే 1 అనేటువంటిది వస్తుంది. లాగ్ 10/10 అంటే 1 అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు ఈ -5 అనేటువంటిది ముందుకు వచ్చినప్పుడు మైనస్ ఇంటూ -5 ఇంటూ లాగ్ 10/10 లాగ్ 10/10 మొత్తాన్ని 1గా రాసుకుంటాం. సో ఫైనల్గా నీకు ఎంత వస్తుంది? 5 అనేటువంటిది వస్తుంది. ఓకే, అంటే ఆప్షన్ బి అనేటువంటిది రైట్ ఆన్సర్. ఇదంతా కూడా చేయకుండా నువ్వు చెప్పొచ్చు 1 × 10 అంటే 10⁻⁻5 అని ఇచ్చాడో ఈ వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని pHగా చెప్తాం. అదే 10⁻³ అనేటువంటిది ఇస్తే మోస్ట్లీ 3 అనేటువంటిదిగా తీసుకుంటాం. యాసిడ్స్ ఇలాంటివి. ఓకే, ఒకవేళ 2 × 10⁻³ అనేటువంటిది ఇచ్చారు అనుకోండి. 2 × 10⁻³ సో అంటే 3 అనేటువంటిది వస్తుంది. అంటే ఇది ఏబిగా తీసుకోవాలి. లాగ్ ఏ మైనస్ లాగ్ బి అనేటువంటిదిగా తీసుకుంటాం. అంటే 10⁻³ ముందు మైనస్ ఉంటుంది కాబట్టి ఇలా కన్సిడర్ చేయాలి. సో ఇప్పుడు ఇది 3 మైనస్ లాగ్ 2 అనేటువంటిది వస్తుంది. లాగ్ 2 వాల్యూ అంటే ఎంత? 0.3030 అనేటువంటిదిగా అప్రాక్సిమేట్లీ 2 పాయింట్ సంథింగ్ అనేటువంటిదిగా అంటే 2.6 ఆ రేంజ్లో వాల్యూ అనేటువంటిది తీసుకోవచ్చు. ఇదంతా కూడా ఫాస్ట్గా మనం క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకేనా? సో ఫైనల్గా గైస్ ఇక్కడ ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి. ఇంతకీ pH స్కేల్ని ఎవరు కనుగొన్నారు? తెలిస్తే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.